బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో R5 జోన్ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించాలని నిర్ణయించింది. R5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని రద్దు చేసింది CRDA. R5 జోన్తో అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది కలుగుతుందని CRDA భావిస్తుంది. R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. అమరావతిలో R5 జోన్ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించాలని నిర్ణయించింది. R5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని రద్దు చేసింది CRDA. R5 జోన్తో అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది కలుగుతుందని CRDA భావిస్తుంది. R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అమరావతిలో R5 జోన్ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అమరావతిలో R5 జోన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించాలని నిర్ణయించింది. R5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని రద్దు చేసింది CRDA. R5 జోన్తో అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది కలుగుతోందని CRDA భావిస్తోంది. R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. అమరావతిలో R5 జోన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించాలని నిర్ణయించింది. R5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని రద్దు చేసింది CRDA. R5 జోన్తో అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది కలుగుతుందని CRDA భావిస్తుంది. R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ మోనిక. ఇక ఏపీ ప్రభుత్వం R5 జోన్ మీద కీలక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే 2014-19లో అమరావతికి ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. అయితే అనంతరం కూడా కొన్ని పరిణామాల మధ్య 2019లో అయితే కనుక వైసీపీ ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఇక విజయవాడ, గుంటూరు నగరానికి చెందినటువంటి పేదలకు ఎవరైతే ఉంటారో ఆ పేదలకు అయితే కనుక ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా ఇటు ఆ నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి అమరావతి రాజధాని పరిధిలో అయితే కనుక సెంటు స్థలం కేటాయిస్తూ కూడా ఇటు ఆ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానికి సంబంధించి CRDA నుంచి ఆ ఉత్తర్వులు అయితే కనుక దానికి సంబంధించి రెవెన్యూ శాఖ అయితే కనుక అందించడం కూడా జరుగుతూ ఉంది. అయితే రెవెన్యూ శాఖ CRDAకి చెల్లించాల్సినటువంటి నగదు అనేది కూడా ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఇటు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క కీలక నిర్ణయంలో భాగంగా ఏదైతే రెవెన్యూ శాఖ
సిఆర్డిఏకి నగదు ఇవ్వలేనందున అయితే కనుక దాన్ని వెనక్కి తీసుకుంటూ కూడా ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపు 900 ఎకరాలను అయితే కనుక ఈ యొక్క రెవెన్యూ శాఖ నుంచి అయితే కనుక సిఆర్డిఏకి వెనక్కి ఇస్తూ కూడా ఇటు నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను అయితే కనుక ఆ శాఖలకు అయితే కనుక పంపించడం కూడా జరుగుతూ ఉంది. అంటే R5 జోన్ అయితే కనుక ఇది అమరావతి రాజధాని అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ కి అనేక ఇబ్బందులు కలిగిస్తుంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క సిఆర్డిఏ అథారిటీ అంటే 58వ సిఆర్డిఏ అథారిటీలో అయితే కనుక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. ఈ యొక్క నిర్ణయం అనేది కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు ఉన్నట్టు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక లేవనెత్తినటువంటి నేపథ్యంలోనే జీఓఎం నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి సిఆర్డిఏ అథారిటీలో అయితే కనుక ఉంచడం కూడా జరుగుతుంది. దీనికి అయితే కనుక ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే దాదాపు 900 ఎకరాలు ఈ R5 జోన్ కింద ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ 900 ఎకరాలను అయితే కనుక ఎట్టకేలకి ప్రభుత్వం అనేది సిఆర్డిఏ అనేది కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ R5 జోన్ అనే విధాలుగా కూడా ఇటు రాజధాని రైతులు సైతం కూడా ఇటు కోర్టుకు వెళ్ళడం, హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఆ యొక్క జోన్ అనేది కూడా ఏదైతే రాజధాని ప్రాంత అభివృద్ధికి ఇచ్చామో అదే విధంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి అభివృద్ధికి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ సెంటు స్థలానికి ఇవ్వడం వల్ల ఇటు మాస్టర్ ప్లాన్ కి ఇబ్బందులు కలుగుతాయంటూ కూడా అటు టీడీపీ కావచ్చు, అదేవిధంగా రాజధాని రైతులు సైతం కూడా గతంలో కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. ఇప్పుడు తాజాగా ఇక్కడ నిర్ణయం తీసుకోవడంతో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి అయితే కనుక విజయవాడ, గుంటూరుకు చెందినటువంటి పరిసర ప్రాంతాల్లోనే ప్రత్యామ్నాయంగా అయితే కనుక స్థలాన్ని చూసి వారికి కేటాయించాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. ఎందుకంటే R5 జోన్ లో గతంలో ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో ఆ స్థలాలను అయితే కనుక వెనక్కి తీసుకొని అనంతరం కూడా ఆ లబ్ధిదారులకి వారు ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే భూమిని గుర్తించి వారికి కేటాయించాలంటూ కూడా ఇటు ఈ యొక్క తాజా నిర్ణయం అనేది తీసుకోవడంతో ఇప్పుడు R5 జోన్ ఎట్టకేలకైతే కనుక ఇటు అమరావతి మాస్టర్ ప్లాన్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే కనుక R5 జోన్ ని తొలగించి ఈ మాస్టర్ ప్లాన్ ను కలిపి ఇప్పుడు మొత్తంగా అయితే కనుక అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మౌనిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.